గజ్వేల్ పట్టణంలోని ప్రగతి వొకేషనల్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మహిళల రక్షణకు ఉన్న చట్టాలను గురించి, షీటీం నిర్వహిస్తున్న విధుల గురించి, షీటీం ద్వారా ఎలా రక్షణ పొందవచ్చు అనే అంశాలను గురించి క్షుణ్ణంగా విద్యార్థులకు వివరించారు. గజ్వేల్ పట్టణ సిఐ సైదా. ర్యాగింగ్, ఎవిడెన్సింగ్, ఫోక్సో, షీటీం అంటే హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, నూతన చట్టాలను గురించి మరియు అపరిచిత వ్యక్తి యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దని, సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుందని, భవిష్యత్తు మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, చదువుల భద్రత తమ ముఖ్య ఉద్దేశ్యమని, చదువుకునే బాధ్యత సమయంలో చెడు అలవాట్లకు బానిస కావద్దన్నారు. ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ అంబదాస్, ప్రిన్సిపల్ మిట్టయ్య చౌదరి, షీటీం ఏఎస్ఐ శ్రీరామ్, శ్యామల, రామచంద్రారెడ్డి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఆ సమయంలో మీకు చెప్తున్నట్టుగా ఎవరైనా చెప్పి ఉన్నట్లయితే ఇంకా మంచి పొజిషన్ వెళ్ళేటోళ్ళము అనే ఆలోచన మాకు ఇప్పుడు అనిపిస్తుంది. మీకు మంచి అవకాశం ఉంది. లైఫ్ అనేది చాలా చిన్నది. జస్ట్ లైక్ ఈ ఫోన్. మీ లైఫ్ కూడా మీ జీవితం మీ చేతిలో ఇలాగే ఉన్నది. ఈ ఫోన్ మీ చేతిలో ఉన్నది. అసలు నా చేతిలో ఉన్నది. ఫోన్లో మాట్లాడుకోవచ్చు, టేబుల్ పై పెట్టుకోవచ్చు, జేబులో పెట్టుకోవచ్చు. ఈ వన్స్ ఒక్కసారి కింద పడింది అనుకోండి, అది ఆల్రెడీ బ్రేక్ అయిపోతుంది, పగిలిపోతుంది. ఎంత వద్దనుకున్నా మీ లైఫ్ కూడా అటువంటిదే. ఇప్పుడు ఈ సమయంలో మీరు సద్వినియోగం చేసుకొని మంచి టైం సిచ్యువేషన్ బట్టి మంచి చదువు పైన కాన్సన్ట్రేట్ చేసి అవసరమైన విషయాలపైన ఫోకస్ చేసి అనవసరమైన విషయాలు పట్టించుకోకుండా ఉండి ఈ 5 సంవత్సరాలు కనుక మీరు ఎటువంటి చెడుదారి వెళ్ళకుండా ఉన్నట్లయితే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది, బంగారు వాడవుతుంది. కాకుండా ఇలా చిన్న చిన్న విషయం ఫోన్ కింద పడిపోయిన సెకండ్ హ్యాండ్ అయిపోయినదో దేనికి పనికి రాకుండా మీ లైఫ్ కూడా మీ చేతుల నుంచి ఎదుటి వ్యక్తి చేతిలో ఉండకుండా చేయవలసిన మార్గాలు వెతుక్కోవాలి. మార్గాలు వెతుకాలి. ఒకటి దానికి ఆన్సర్ వేరేదేమీ లేదు. మీరు పోయి వ్యవసాయ పొలంకి వెళ్ళి పొలం పని చేయమని గంపెత్తమని చెప్పట్లేదు. చదవండి. చదువుతున్నది ఎంతవరకు గ్రహించగలుగుతున్నారు, ఎంత చదివినా ఎగ్జామ్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. అందరు చదువుతున్నారు. ఇక్కడ నువ్వు చదువుతావు, నేను చదువుతా, ఇంకోటి కూడా చదువుతున్నావు. చదివినంత చదువులో దాన్ని ఎంతవరకు మీరు గుర్తుంచుకోగలుగుతున్నావు, అదే విధంగా దాని ఎగ్జామినేషన్ ఎంత ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నావు. నీకు అర్థం కాకపోతే 1కి 4 సార్లు అడిగి తెలుసుకోవాలి తప్ప నాకు రాదు అనే ఆలోచన ప్రతి మనిషి ఎవరికైనా మేధస్సు ఎక్కువ ఎవరికి లేదండి. అందరికి సమానంగానే బ్రెయిన్ ఉంటుంది. మనం ఆలోచించే విధానం బట్టి, మనం ఆచరించే పద్ధతులు బట్టి, మనం చేసే ఆలోచన, మనం జరిగే చుట్టుపక్కల వాతావరణం బట్టి మనకు చదవాలనే ఆలోచనతో మంచి ఉద్దేశం చదివామనుకోండి అనుకున్నది సాధించవచ్చు. అలా కాకుండా ఒక అర్ధగంట చదివి ఆ అబ్బాయికే మంచిగా వస్తుంది, ఆ అమ్మాయికే మంచిగా వస్తుంది, నాకు మార్క్స్ రావట్లేదని ఇంటర్గా మీరు బాధపడటం అటువంటి చెయ్యొద్దు. చదవండి, కష్టపడండి. అనుకున్న ఫీల్డ్ కాకపోతే ఇంకో ఫీల్డ్ సెట్ అవుతారు. చదవకుండా గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కండి, దేవుడు వచ్చి కాపాడాలని విషయం మర్చిపోవద్దు. కష్టపడండి, ప్రయోజకులు అవ్వండి, మంచి మార్గంలో వెళ్ళండి. అది అవ్వాలంటే ఒకటి మార్గం, చదవటం మాత్రమే. మీరు అనుకుంటారు కాలేజీకి వచ్చిన వాళ్ళు, స్కూల్కి వస్తున్న పిల్లలకు కూడా చెప్పండి ఇదే విషయము. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క విషయాలన్నా ఒక్కసారి గుర్తుంచుకోండి. మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు, మీ బంధుమిత్రులకు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలియపరచండి. అందులో కొంతమంది ఆచరించాలని వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆలోచనతో మేము చెప్పే. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకొని ముందుకెళ్ళండి. మీకు ఇక్కడున్న అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిగా ఒక్కసారి మీరు ఉదయం లేచినప్పటి నుంచి ఆపద అనేది ఏ రూపంలో ఉండొచ్చు. ముందు మనం జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. మీరు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఇంటి దగ్గర సరౌండింగ్ ఏరియాలో ఏ రూపంలో ఆపద ఉండొచ్చు. అక్కడ నుంచి స్కూల్కి వస్తున్నప్పుడు, లేక కాలేజ్కి వస్తున్నప్పుడు, రిటర్న్ పోతున్నప్పుడు, ఇంకా మార్గం మధ్యలో ఎటువంటి ఏ రూపంలో ఉండొచ్చు. అవి అవ్వడానికి కారణాలు ఏంటి ఒక్కసారి గ్రహించండి. మీరు యాక్సిడెంటల్గా ఏమైనా జరిగిందంటే దాన్ని ఎవరేం చేయలేము. కానీ మన తప్పిదం వల్ల మానవత కావాలని ఉద్దేశపూర్వకంగా మనం చేసుకున్నది. అందులో ఎగ్జాంపుల్ వస్తున్నప్పుడు వెహికల్ ఒక ఆటోలో ఎక్కుతున్నారు. ఆటోలో ఎక్కేటప్పుడు ఆ 4-5 మాత్రం కూర్చునే అవకాశం ఉన్నప్పుడు కావాలని చెప్పేసి దాన్ని ఏలాడుతూ కూర్చోవడం, వస్తున్నప్పుడు చేయి ఊపుకుండా రావడం, ఒక వ్యక్తి బైక్ పైన వస్తున్నాడు అనుకోండి ర్యాష్గా డ్రైవ్ చేయడం. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవన్నీ మీ తప్పిదాలే కావా? ఏం బాబు, మీరు చేసే తప్పిదాలనే కావాలి. అవి జరగకుండా ఉండవలసిన మార్గాలు వెతుక్కోండి. అవి మార్గాలు వెతుక్కొని ముందుకు వెళ్ళామంటే మీ భవిష్యత్తు బాగుంటుంది అనే విషయం గుర్తుంచుకోండి. ఎందుకు అవసరం అవుతుంది అంటే ట్రాఫిక్ అనేది మన ముఖ్యంగా అవసరం ఎందుకు అవుతుందంటే ఒక వ్యక్తి సరైన సమయంలో సరైన ప్రదేశానికి సరైన సమయానికి రీచ్ కావడానికి మా ట్రాఫిక్ వ్యవస్థ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఒక పేషెంట్ ఉంటే పేషెంట్ హాస్పిటల్కు సమయంలో రీచ్ అవుతేనే, గోల్డెన్ అవర్స్లో రీచ్ అవుతేనే
వాళ్ళు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం కాబట్టి దానికి అంతటికీ మనకు తెలియకుండానే మనమే బాధ్యులు అవుతాం. ట్రాఫిక్ అంతరాయం కలిగించి నా చిన్న ఒక బండి కదా రోడ్డు మీద పెడితే ఏమవుతుంది అంటే ఒక బండి పెడితే అన్ని బండ్లు అడ్డుకొని అంబులెన్స్ పోకుండా కానీ మనం ఏదో ఇంటర్వ్యూ పోవాల్సిన టైం ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మనం ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ రాసే టైం ఉంటుంది. ఆ టైం కూడా మనం రీచ్ కాలేకపోతాం. మనకు తెలియకుండానే అటువంటి జరుగుతాయి. కాబట్టి అటువంటి నెగ్లెక్ట్ జరగకుండా మేము మా వంతు మేము కృషి చేస్తాము. మేము ముఖ్యంగా మీరు అందరూ చూస్తూ ఉంటారు, ముఖ్యంగా మనము 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. 2 వీలర్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇళ్ళలో లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? 2 వీలర్స్ లేని వాళ్ళు ఎవరంటే చెప్తే మీ ఇంట్లో వాళ్ళ ఒక్కరికి లేదు. 1, 2, 3, 4 దగ్గర 200 మందిలో 4% లేవంటే జస్ట్ 2%. అంటే 98% అందరూ కూడా వాహనం కలిగిన వాళ్ళే. అంటే మనకు రోడ్ నాలెడ్జ్ ఉండాలి, ఆర్టీఏ నాలెడ్జ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి 2 వీలర్ నడిపే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలా లేదా? హెల్మెట్ ఎందుకు? రోడ్డు ప్రమాదాలు 2 వీలర్ ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే దాంట్లో హెల్మెట్ లేకుండా చనిపోయే వాళ్ళలో హెల్మెట్ లేకుండా చనిపోయే వాళ్ళు 90%. 10% మాత్రమే వేరే చోట, అంటే బాడీలో వేరే ఆర్గన్స్ జరిగి చనిపోయిన వాళ్ళు 10% అయితే 90% హెడ్ ఇంజరీ వల్ల చనిపోయిన వాళ్ళు 90%. అర్థమైందా? హెల్మెట్ అందుకోసం ప్రాధాన్యత ఉంది. చేతిరిగిపోతే మళ్ళీ 40 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ చేతి అవుతుంది. కానీ హెడ్ ఇంజరీ అయితే మాత్రం అతను పిచ్చోడంగా అవుతాడు, లేకపోతే చనిపోతాడు. చనిపోతే నో ప్రాబ్లం, కొన్ని రోజులు ఎడుతూ ఊరుకుంటారు. కానీ హెడ్ ఇంజరీ అయితే వాడు పిచ్చోడవుతాడు, మెండర్ అవుతాడు. కాబట్టి వాటి నర్వ్ సిస్టమ్ పనిచేయకుండా అయిపోతుంది. వాడు జీవితకాలం బెడ్ మీద ఉంటాడు, ఒక నరక యాత్ర. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్క 2 వీలర్స్, కొంతమంది అంటారు మీ దాంట్లో మీ ఫాదర్స్ కానీ మీ బ్రదర్స్ కానీ ఏమని చెప్తారు తెలుసా? సార్ మేము ఇక్కడనే సార్ పొలం దగ్గర పోతున్నా సార్, నాకెందుకు హెల్మెట్ సార్ అంటారు. అవునా లేదా? ఈ వర్డ్స్ మీ నుంచి వస్తాయి. మేము వెహికల్ ఆపుతుంటే సార్ ఇక్కడే సార్, మేము పోయేది ఎంత దూరం సార్? 100 మీటర్లే సార్ ఇక్కడ. అంటే యమధర్మరాకు 100 మీటర్లు అయితే వదిలేయాలంటారా? చిన్న రాయి అయితే పడిపోయి తలకే వాళ్ళదా? కాబట్టి ఎక్కడికైనా సరే మేము మీకెందుకు చెప్తున్నాము అంటే, స్పెషల్లీ గర్ల్స్ అంటే ఫాదర్ పుట్టిన ఉంటారు వీళ్ళందరూ కూడా. నాకు కూడా కూతురు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నా కూతురు ఏదైనా చెప్తే నేను తప్పకుండా పని చేస్తాను. తప్పు అని తర్వాత చెప్పినచ్చు కానీ నేను చేస్తాను. కూతురులకు చాలా ఎఫెక్షన్ ఉండదా? కాబట్టి మీరందరూ కూడా మీ తండ్రితోని ప్రమాణం తీసుకోండి. పప్ప అంటే మిమ్మల్ని రక్షించే వాళ్ళు. మీకు పెళ్ళయ్యేంత వరకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? తండ్రే కదా. తల్లి వంట చేసి పెడుతుంది, మంచి మాట చెప్తుంది, మీకు మంచి చెడు కాలేజీలో ఫీజు కట్టాల్సిన అన్ని కూడా ఎవరు చేసేది? తండ్రి. కాబట్టి మీ తండ్రికి మీ మాటనే వింటాడు. తండ్రి మా మాటినాడు, నా సిఐ మాటినాడు, డిఎస్పీ మాటినాడు, సిపి గారు మాటినాడు, ఎమ్మెల్యే మాటినాడు. ఎవరు మాటినాడు? కూతురు మాటినాడు. నేను తప్పక చెప్తున్నాను. ప్రతి తండ్రి, ఎటువంటి తండ్రి అయినా సరే, కూతురు తండ్రిని తాగకుండా ఉంచాలన్నా ఉంచగలదు, హెల్మెట్ పెట్టించాలన్నా పెట్టించగలదు, ఇంట్లో కూర్చుండే పెట్టాలంటే కూడా కూర్చుండబెట్టు. తండ్రిని మాత్రం కూతురు ఎవరు కూర్చోబెట్టలేదు. అంటే కూతురు ఎఫెక్షన్ తండ్రి మీద ఆ విధంగా ఉంటుంది. కొడుకు అడగడు. తండ్రిని రాగానే నాన్న తిన్నవా అని అడిగేటోడు 100లో ఒక 5% ఉంటారు. 90